మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంతే మహాతల్లి. నటరాజోపాసనం, స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే, ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? ఇక స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థలనయనగుణుచ్చ స్ఫరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి అయ్య ఒకట. అయ్యలో అమ్మని అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయమసిపేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని ఎంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవే. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు? మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేరే వైపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై
మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారో. భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానంద లహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకుని సంస్పర్శించి ఆరాస్తుతును గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులం. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్లెత్తుకుని ఆయన నామాలే కేశవ గోవింద నారాయణ మాధవ ముకుంద అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానంద లహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారాయన నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష. అందుకని స్వామి మీరు కొండనవని, గట్టునవని, ఏటినవని, చెట్టునవని, పిట్టనవని, పుట్టనవని, పావునవని, పశువునవని, మనిషినవని, దేవతనవని కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వారు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు. తన పుట్టిల్లెదె పొమ్మటంచునజుడుం తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభన్ అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు. ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్ళు కడిగారు. ఇది భక్తి. అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు, తల్లడిల్లిపోయాడు పరమశివుడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం. అమ్మా నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి, వెంకటాచలం చేరాడు. చేరి ఎక్కడున్నాడో తపస్సులో ఉన్నాడు. తిన్నాడో తినలేదో ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి? రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదో, మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదో, మా అబ్బాయికి ఇస్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదో అందో అమ్మ. అమ్మ ఏమంటుంది? పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదో, వాడికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదో, కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా, చపాతీలే పెడతారా? పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి, వాడికి వేడి చేస్తే దగ్గొస్తుంది. 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి? వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం, వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం. ఇవాళ కూర వండాను, అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు నాకు, వాడే కనిపిస్తున్నాడు అంటుంది. ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా, పరమేశ్వరుడు తింటాడా
ఏది కావలసింది? పత్రం, పుష్పం, ఫలం, తోయం. నువ్విచ్చేదేమిట్రా? యోమే భక్త్యా ప్రయచ్చతి, అది నా సృష్టి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. నాదా స్వామిది, ఇదంతా నీది. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము నువ్వు స్వామివి. నీకు నేను భృత్యుణ్ణి, నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ పుత్రుణ్ణి, నీ భక్తుణ్ణి. నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు. ఇది నువ్వు పరాత్పరుడివి కనుక, నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు. అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు. వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా, స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాద్యేను శివో వత్సో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది. ముగ్గురు కలిసి నారాయణపురం వచ్చారు. ఆ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా? ఆర్తేమిటి? ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలివ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం. నువ్వేమిటిస్తావు? నువ్వు ఇవ్వగలిగిందేం లేదు. ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు? నీ ఆర్తి చూస్తాడు. స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయపడ్డావా? అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది. స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టేసి వదిలేయకూడదా? అలా పెట్టరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ పంచవ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి, స్వామి గబగబా తినకు, గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా. తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు. దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి. వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా. తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు. దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి. వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగం ఉంటే ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే, ఈ చెవితాటంకములు అటు ఇటు ఊగితే అవి మళ్ళీ పద్మాల లాంటి పద్మరాగములతో సమానముగా పోల్చడానికి వీలు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగనం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవనిరమకేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అలా అమ్మ తాటంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే, అమ్మా నీ నోటి వంక చూశానమ్మా, అయ్యగారి నోటి వంక చూశానమ్మా, నా కనురాపు తగిలిందేమో. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి. అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహానుభావులు. అందుకొచ్చారు నారాయణపురం. ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంత భరతఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా? ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం. అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు, మనకెందుకంటే అది దాని గురించి కాదు. ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో, ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు. మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళ తాపత్రయం. అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరూ. అందుకని మనకి తెలియక శివుడొకడు కేశవుడొకడు అనుకుంటాం. అసలు శివకేశవులకి బ్రహ్మగారికి భేదం ఉందా?
శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతల వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు, పరమశివుడే. పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే. ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుముగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు. ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయనుంటారు. ఈ శివుడొకడు కేశవుడొకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమకు చుభేదమగు చుతిది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన. ఉన్నది ఒక్కటే పదార్థం, అది మూడుగా భాషిస్తోంది. కానీ ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలో, కలగకుండా దొరుకుతుందా? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమర్థధరా. స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని, ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన వాడివి, జ్ఞానమునందు నిలబెట్టగలిగిన వాడివి, అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి, అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి, నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు. అందుకని అదిగో అటువంటిది ఆ స్వరూపం కనుక, ఆ జ్ఞానం ఉన్నవారు కనుక, ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవై వచ్చారు, పరమశివుడు దూడై వచ్చారు. వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది. ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి.